బాగున్నారండి. బాగుంది. మనం కాశీలోకి వెళ్ళాం. జగన్నాథం గారు చెప్పనా ఎప్పుడు గంగా పుష్కరాలు కదా, అక్కడ హోమం జరిగింది కదా అప్పుడేనా? వీళ్ళ ఫాదర్ తోడళ్ళు. ఓ మేము రేపు 24 నుంచి కాశీలో ఉంటున్నాం. అవునండి, అవును. అయ్యో నమస్కారం. ఎంత భాగ్యం అండి ఇలాంటి నేలలో పుట్టడం. ఎంత భాగ్యం అండి. చక్కగా అవునా? అవును, రండి రండి. ఓం నమ శివాయ. పూర్వం వీటిని తాటి పడితే కూడా చేసేవారు కదా. దీని వయసు ఎంత ఇప్పుడు? చెప్తున్నాను, పునఃప్రతిష్ఠ అయి 98. అమ్మ మహాకుంభాభిషేకం 95. ఆహా, ఎరా కారేసుకు వచ్చావా? ఏం పేరురా? ఏం పేరు నాన్న? అభిక్కారం. బాగుందిరా. మరి నాన్న పేరు ఏం పేరు? మరి తాత పేరు? ఓహో, ముద్దు పేరు. మరి దేవుడి పేరు? సుబ్రహ్మణ్య స్వామి, శివుడు. అబ్బా సూపరే. బంగారు తండ్రి నువ్వు, బంగారు తండ్రి నువ్వు. గుడ్ బాయే. నీకు గిఫ్ట్ ఇవ్వనా వద్దా? ఇవ్వనా? మరి వెళ్ళేటప్పుడు గుచ్చే, మనం గుడిలోకి వెళ్ళి వచ్చేద్దాం. హరే కృష్ణ తల్లి. పర్లే, అందుకే సాక్షి చేశాం. ఇంక వాళ్ళని ఏమి అనలేం. చిన్న బిడ్డలు ఒకటి తల్లి దండం పెట్టుకొచ్చాక తల్లి. అమ్మ 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 ఇలా కదా ఉండాలి ఊరు. అమ్మ అమ్మ జాత్ నాయన నాన్న తల్లి నాన్న. అందరూ మంత్రం చెప్పండి. నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర. మంత్రం చెబుతూ ఉంటా. నేను జయ జయ శంకర అంట, మీరు హర హర శంకర అంటూ నడవండి. జయ జయ శంకర 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 జయ జయ శంకర. నమ పార్వతీపతే హర హర మహాదేవ. అచ్యుత గోత్ర జయ పతాక స్వామి నామధేయస్య శ్యామస్తైర్ధైర్య విజయవాయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్యమోక్షచతుర్విధఫలప్రదార్థఫలనిత్యర్థం అన్నపూర్ణాంకేశ్వర స్వామి దేవతా సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం. అన్నపూర్ణాత్మేశ్వర స్వామినే నమో నమః. ఆనందకర్పూరదీపదర్శయామి. నీరాజనాంతరాచమనీయం సమర్పయామి. పార్వతీపతే హర హర మహాదేవ. చూపించాడు గురుగారు. మన విశ్వేశ్వరుడు, అన్నపూర్ణాదేవి కుడి చేత్తో అవును కదా పాత్ర. స్వామి కూడా ఇక్కడ ఇంత లెక్కని
స్వామి పైన అమ్మవారి యొక్క మన శివశాపం ఉంది స్వామికి. ఎప్పుడు కూడా మంచి గ్రామం ఎప్పుడు వద్దు, ఎప్పుడు లోటు లేదు మా గ్రామంలో. భక్తులకి రోడ్ ఇప్పుడు అంతా కూడా 6 గంటలో పూజ చేసాం వీళ్ళందరినీ కూడా. అంతే బయలుదేరి మా భాస్కరం ఫోన్ చేశారు, సరే మీ అందరూ ఎక్కడో అందరికి అవ్వక పూడాము, మీరు వస్తున్నారంటే అంత ఆనందం. అది మీ ప్రోగ్రాం వచ్చేది పెట్టాలని కోరిక నాకు. ఇప్పుడు రాజుగారు లాక్కొచ్చారు. నమ పార్వతీపదయే హర హర మహాదేవ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి రాజు సదాశివతచ్చరణాది శ్రీమూర్ధానం కరోతు అన్నపూర్ణ శ్రీ కాశీ అన్నపూర్ణామాయకి, శ్రీ విశ్వేశ్వర స్వామికి, శ్రీ లంకల కోడేరు విశ్వేశ్వర స్వామికి. నమ పార్వతీపదయే హర హర మహాదేవ్. అందరు చెప్పండి. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. మ పార్వతీపతే హర హర మహాదేవ్. గోవిందా. నీ టీషర్ట్ బాగుంది, ఎవరు తెచ్చారు? టీషర్ట్ బాగుంది. నాన్న తెచ్చారా? నాన్న తెచ్చారా? ఎవరు తెచ్చారు? కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోదాం. మరి ఎక్కడే ఉన్నాడుగా. ఇక్కడ దాలా తల్లి. ఏం పేరు నీ పేరు? ఆరు తల్లి. ఇక్కడ కృష్ణుడు చూశాను నేను. మీ రాముడు కృష్ణుడు కూడా మామూలుగా లేరుగా. అసలు రాముడు చూసారా ఏ లెవెల్లో ఉన్నాడు? అసలు ఫ్యామిలీ మామూలుగా లేరు. అటువైపు రామ పరివారం దారా. ఇక్కడ కృష్ణుడి దగ్గర దారా. దాని మైక్ ఉంటే మా ఊరికి బాగా ప్రాశస్తం వస్తాదు రాజు గారని చాలా ఫేమస్ అండి. స్వాతంత్ర సంగ్రామంలో గాంధీ గారికి నెహ్రూ గారికి కూడా వాడి గారికి పనిచేశారు. ఆయన ఆధ్వర్యంలో ఈ రాధా సత్యభామ రుక్మిణి సమేత కృష్ణ స్వామి రామ పరివార ప్రతిష్ట ఆయన హయాంలో జరిగింది సార్. నువ్వు వెళ్ళరా లోపలికి వెళ్ళి. నువ్వు కూడా వెళ్ళు. మరి అన్నయ్య తమ్ముడు కదా. మరి మనం కృష్ణుడికి పాట పాడదామా? పాడదాం వద్దా? నువ్వు పాడతావా? అన్నయ్య పాడతాడే. మరి అక్క పాడితే పాడమందాం వద్దా? పాడమందాం. పాడవే. ఇటు తిరుగు నాన్న మా అమ్మ కదా. తామరస నయన దశరథ తనయానాలి అజావదన ఆటలాడి అలసినావురా బజ్జలోపలరిగెదాక నిదుర పోవరా అజావదన ఆటలాడి అలసినావురా బజ్జలోపలరిగెదాక నిదుర పోవరా రామలాలి మేఘ శ్యామలాలి తామరస నయన దశరథ తనయాలాలి రామలాలి 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 జోలపాడి జోగొట్టితే ఆలకించేవు చాలించ మరి ఊరుకుంటే సంధ్య చేసేవు జోలపాడి జోగొట్టితే ఆలకించేవు చాలించ మరి ఊరుకుంటే సంధ్య చేసేవు రామలాలి మేఘ శ్యామలాలి తామరస నయన దశరథ తనయాలాలి రామలాలి రామలాలి జయ జయ రామ జయ జయ ఎంత ఎత్తు మరి
రామలాలి రామలాలి జయ జయ రామ జయ 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 రామ జయ జయ. ఏం పేరు? ఆరోహ్య. బాపడే బాపడే. बोलो सीतारामचंद्रमूर्ति भगवान की, श्री रुक्मिणी सत्यभाम समेत श्री मदन गोपाल स्वामी भगवान की, श्री विश्वेश्वर स्वामी की, श्री अन्नपूर्णा माई की, श्री लंकड़ कोणेर भक्त वृंद की। नमः पार्वती पतये हर हर महादेव। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपं आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचर विनाशकरं नमामि। रामं निशाचर विनाशकरं नमामि। रामं निशाचर विनाशकरं नमामि। जय श्री राम। जय श्री राम। ओ श्रीवल्ली देवसेन समिति श्री सुब्रह्मण्य स्वामी की जय। वेल वेल मुरुगा वट्टु वेल मुरुगा वट्टु वेल मुरुगा वांछा कल्पतरुश्चर्वा सिंधु व्यासपत्तानां पावने भवेष्यति। ఎప్పుడు ప్రతిష్ఠది? అప్పుడేనా? కూర్చోండి కూర్చోండి నాన్న కూర్చోండి. లైన్లో నుంచోండమంతా దయచేస్తారు బాబు. సార్ బ్యాగ్ తెచ్చారా? తమ్ముడు పేరేం పేరు? బలి బలి పేరే. గో ఇలా రే. తాతగారి పేరేం పేరు? చంటి గారు. అందరూ అలాగే పిలుస్తారే. మరి మీ ఊరి పేరు ఏం పేరు? రంకలకోలేడా. నీ పేరేం పేరు? చెప్పడం చిన్న మాటలు సిగ్గు. జై జగన్నాథ్. జై జగన్నాథ్. చొక్కా ఎక్కడ కొన్నాను? నాన్న కొన్నాను. నాన్న మాట్లాడకండి కాసేపు. కరెంట్ పోయింది. హరే కృష్ణ. అందరు చెప్పండి నాన్న. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీ కాశీ అన్నపూర్ణ మాయకి, కాశీ విశాలాక్షి మాయకి, కాశీ విశ్వనాథ భగవాన్కి. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. మనందరం చాలాసార్లు వినుంటాము, దరిద్రుని ఎవడో బాగు చేయలేరు, మంచోడిని ఎవడో చెడగొట్టలేరని. ఒకసారి పార్వతీ పరమేశ్వరుల్లో అమ్మవారు రోడ్డు మీద వాడెవడో వెళ్ళిపోతుంటే వాడిని ఉద్ధరించండి, వాడు చాలా దరిద్రంలో ఉన్నాడు, వాడికి ఏదైనా అనుగ్రహించండి అంటే, లేదు పార్వతి, వాడి లిస్టులో లేదు, మనం ఏటీఎం తెరిచి వాడికి పాస్వర్డ్ చెప్పినా వాడు డబ్బులు తీసుకోలేడు, డబ్బులు తీసుకున్న వాడి దగ్గర ఉండవు, వాడు లుక్ వేసినా లక్కలేదు అని చెప్పాడు. లేదు మీరు చేయాల్సిందే అని. సరే అని చెప్పి ఒక గుమ్మడికాయని భగవంతుడు ఆయన వెళ్ళే దారిలో పెట్టాడు. పెడితే పెడితే వాడు ఆ గుమ్మడికాయ తీసుకున్నాడు. ఎవరు? ఈ దరిద్రుడు. పరమేశ్వరుడు ఏం చేశాడంటే ఆ గుమ్మడికాయ నిండా వజ్రాలు, వైడూర్యాలు, లలితా జ్యువెలర్స్ అన్నీ పెట్టాడు. హరే కృష్ణ. ఓకే రైట్. దేవాదాయ శాఖలో ఉంటే లింకులు ఇలాగే ఉంటాయి, లంకలు కూడా సరే. సో మీకు లైక్ ఉంటే సరిపోద్దా, మంచి మైక్ ఉండద్దు. సో వాడు ఆ గుమ్మడికాయ తీసుకుని ఇంటికి వెళ్ళి బద్దలు కొట్టుంటే వాడికి వజ్రాలు అవి దొరికాయి. కానీ వాడు దరిద్రుడు కదా, అందువలన
వాడు దరిద్రుడు అవ్వడం వలన వాడు ఆ గుమ్మడికాయని దారిలో ఎవరికో పావలాకో రూపాయికో అమ్మేశాడు. దాని నిండా వజ్రాలు ఉన్నాయి, బంగారం ఉంది, కానీ వాడు దరిద్రుడు. కానీ మన జాతి చాలా గొప్పది. అటువంటి దరిద్రులు కొందరే ఉన్నారు. ఈ జాతిని నిలబెట్టిన వారు, నడిపిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఎవరైతే మతం మారుతుంటారో అటువంటి వాళ్ళు అటువంటి దరిద్రులు. గుమ్మడికాయ నిండా వజ్రాలు వైడూర్యాలు పెట్టినా పావలాకో రూపాయికో అమ్మేసుకునేటువంటి బ్యాచ్. శివుడు, శివ అంటే అర్థం ఏంటండి? శుభం, శుభాన్ని ఇచ్చేవాడు శివుడు కదా. మీరు ఈసారి ఎప్పుడైనా, నేను చాలాసార్లు గమనించేటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైనా మైకు పైన పెడుతుంటారు, అది ఎవరికి ఉపయోగపడుతుందంటే ఊళ్ళో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమవ్వాలి? ఆడు వింటాడా ఊళ్ళో? విండో ఆడే సీరియల్లో చూస్తుంటాడు సీరియస్గా. ఇక్కడ వచ్చిందేమో ఆడు మనసు పెట్టి సెల్లాపి ఇల్లుంచి వదిలి ఇక్కడికి వచ్చాడు, వీడికి వినపడదు. అందుకని ఇక్కడ బాక్సులు పెట్టాలి. దేవాదాయ శాఖ వాళ్ళకి బాక్సులు బద్దలు కొడితే ఇక్కడ బాక్సులు వస్తాయి. మన దేవాలయాల నుంచి మాత్రమే గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి. మన దేవాలయాల పొలాలు మాత్రమే గవర్నమెంట్ దొంగతనం చేస్తుంది. గత 75 ఏళ్ళుగా దొంగతనమే చేసింది. గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళేవాడిని దొంగలానికి ఏమంటారు? దేవుడు ఆస్తిని మాన్యాన్ని ఎత్తుకెళ్ళేవాడిని దొంగలానికి ఏమంటారు? ఇంకో విషయం గమనించాలి. అలా దేవుడు సొమ్ము, దేవుడు పొలాలు, స్థలాలు, బంగారాలు ఎవడ తింటాడో వాడి బతుకు బస్టాండే. వాడి కుటుంబం ఏం బాగుపడదు. అప్పుడేదో బాగుపడినట్టు కనబడద్దు, అంతే. అర్థమైందా? రామాయణంలో జరిగిందోడు చెప్పి నేను వెళ్తాను మీకు కొన్ని విషయాలు ఇచ్చేసి. ఉత్తరాఖండ్లో ఉంది, ఓ కుక్కకి దెబ్బ తగిలింది. అది గంట కట్టే రాములు వారు 11,000 సంవత్సరాల్లో ఎవరో గంట కొట్టలే. ఎందుకంటే ఎవరికీ ప్రాబ్లమే రాలేదు. గంట కొడితే లక్ష్మణుడు తలుపు తీశాడు. లక్ష్మణ ఏంటి చూడంటే, ఇంతకీ ఎవరు వచ్చారనుకుంటున్నారు? గంట కొట్టింది ఎవరు అనుకుంటున్నారు? కుక్క. మీరు బాగా వినాలి. ఆ కుక్క అప్పుడు ఓకే సేమ్ సార్, ఎక్కడికి వెళ్ళినా అది కుక్క ఉయర్నాడు పక్క. అందుకే నేను తీస్తుంటా తొక్క. సో ఈ కుక్క తలుపు కొట్టింది, దానికి దెబ్బ తగిలింది. లక్ష్మణుడు అడిగాడు, ఏంటి ప్రాబ్లం అంటే, నేను లంకల కోడేలు వెళ్ళాను సార్, చల్లగా ఉంది కదా అని రోడ్డు పక్కన పడుకున్నాను, వాడెవడో తన్నేడు నన్ను కాళ్ళతో రాయొచ్చు కొట్టాడు, నాకు చాలా బాధగా ఉంది సార్, అందుకే కంప్లైంట్ చేయడానికి వచ్చాను. నేను లంక నుంచి ఇప్పుడే వచ్చావు, నువ్వు లంకల కోడేరు నుంచి ఇప్పుడే వచ్చావు, ఎవడా కొట్టినాడు అంటే పిలుచుకొచ్చింది. వాడు వీడిని, ఈ కుక్కనేమో ముందు ఫస్ట్ ఎయిడ్ చేయించారు, దానికి రిపేరు, ప్రథమ చికిత్స, దాన్ని కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ దెబ్బ కొట్టినోడినేమో నిలబెట్టారు. ఎరా అన్నారు. ఇప్పుడు వాడితో మాటలే ఉంది, కొట్టింది ఆడే, శిక్ష వెయ్యాలి. దీన్ని అడిగారు కుక్కని, చెప్పు వీడికి ఏం శిక్ష చేద్దాం అన్నారు. మనం ఉన్నాం అనుకోండి, మనం ఏం చేద్దాం? కొరడాతో కొట్టించండి, లేకపోతే బెత్తంతో కొట్టి ఏవో అడుగుతాంగా. ఈ కుక్క ఏమడిగిందంటే, స్వామి వాడిని వచ్చే జన్మలో, వచ్చే జన్మలేదు సారీ, అదేముందంటే కుక్క, వాడిని ఏదన్నా గుడికి, అది విష్ణు ఆలయానికి వాడిని చైర్మన్గా చేయండి అని. రాములు వారు అన్నారు, నువ్వు శిక్ష అడుగుతున్నావా, ఆడికి ఏమన్నా సన్మానం చేయిస్తున్నావా, బహుమానాలు ఇస్తున్నావా నువ్వు అన్నారు రాములు వారు. అబ్బే లేదండి, శిక్ష. ఎలాగే శిక్ష అవుద్ది, చైర్మన్ అంటే గౌరవం ఉంటుందా, అది కదా అన్నాడు రాములు వారు. లేదండి, గత జన్మలో నేను కూడా ఒక టెంపుల్కి చైర్మన్ని, ఆ గుళ్ళో డబ్బులు తినబట్టి ఇలా కుక్కయ్యాను. కాబట్టి ఈయన్ని కూడా మీరు ఏదైనా గుడికి చైర్మన్ చేస్తే, ఆడు గుళ్ళో సొమ్ము తినపోతాడా, కుక్కయ్య పుట్టపోతాడా, లంకల కోడేరులో పక్కన పడుకోపోతాడా, ఎవడో ఒకటి రాయిచ్చు కొట్టపోతాడా, అందుకని ఆయన చైర్మన్ చేశాను. అదవుతుందా? దేవుడు సొమ్ము తింటే కుక్కయ్య పుడతారు, రాసుకోండి. మనం ఎవడో చూడట్లేదు కదా అనుకుంటుంటాం. అన్నమయ్య చెప్తాడు, చూడక మానవు చూచేటి కన్నులు ఎడనీవైన ఇతరములు. ఎవడు చూడలా? ఎవడు చూడండి, ఇతరులు ఎరుగకుండా ఈశ్వరుడు ఎరుగుడా. అందుకని పిల్లలకి నేర్పించాలి.
ఏం నేర్పించాలి? ఒకడు ఉన్నాడు, వాడు లోపలే ఉన్నాడు, వాడు చూస్తున్నాడు, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, అవినీతి చేయకూడదు. మనం ఇవేం నేర్పించాం? బాగా చదువుకో, బాగా చదువుకో. అలాగే ఒకడు బాగా చదువుకోవడానికి వెళ్ళాడు, అమ్మ నాన్న లేరు. ఓ రోజు ఆడు వంకాయలు తెచ్చాడు, వాళ్ళ పిన్ని ఉంది, పులుసు చేసి. రెండో రోజు చిక్కుడుకాయలు తెచ్చాడు, కూర చేసింది. మూడో రోజు క్యాప్సికన్ తెచ్చాడు, ఎప్పుడు చేసింది. ఇలా రోజు ఏదోటి తెస్తున్నాడు, ఏదోటి చేస్తుంది. వాడు ఏమవుతాడండి? రోజు రోజుకి పెరిగి పెరిగి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఏమయ్యాడండి? దొంగ అయ్యాడు. A1 నేనే నెంబర్ 1 అంటారు కదా, అలా ఈడు A1 గాడు అయ్యాడు. ఈ దొంగ అయిపోయాడు. ఈ దొంగ మరి ఏదో రోజు పడద్దు కదండి, తప్పదు కదా. ఎన్ని రోజులు బెయిల్ మీద ఉంటుంది బండి? ఏదో రోజు జైలుకి వెళ్ళాల్సిందే, ఏదో రోజు పైకి వెళ్ళాల్సిందే. వాడిని కోర్టులో పెట్టారు. పెడితే ఎరామన్నా నీకు ఊరి ఎంతటితో నీ పని సరి, యూ హ్యావ్ టు చాంట్ హరి హరి అని చెప్పి ఏదన్నా లాస్ట్ విష్ ఏంటి అన్నారు. అంటే ఈ దొంగోడు అన్నాడు, మా పిన్నితో ఒకసారి మాట్లాడతానండి అన్నాడు. ఏముంటుంది మరి, అమ్మ నాన్న లేనోడు చిన్నప్పటి నుంచి పిన్ని పెంచింది కదా, పిన్ని మీద ప్రేమ ఉంటుంది, ఏదో లాస్ట్ విషయాలు ఏదో చెప్తాడు, ఎక్కడ బంగారం దాచానని. ఆవిడ దగ్గరికి వచ్చింది, ఇంకా దగ్గర అన్నాడు, ఇంకా దగ్గర అన్నాడు, ఇంకా దగ్గర అన్నాడు. ఆవిడ ఏదో చెప్పుద్దిలే లంకెల బిందు అనుకుంటా దగ్గరికి వచ్చింది. వీడు బాగా నోరు తెరిచి ఆ చెవి దగ్గరికి వచ్చాక ఆ చెవిని కసక్ అని కొరికేశాడు. ఊడొచ్చేసింది, ఊసేశాడు. నోరంతా బ్లడ్, ఆవిడకి ఇదంతా కారిపోతుంది రక్తం. బాబోయ్ బాబు, అమ్మో అమ్మో అంటుంది. జడ్జి గారు తిట్టారు, పోలీసులు వాళ్ళు కొట్టారు. వీళ్ళు ఎలాగ సచ్చేవాడే, ఇంకేం పెద్ద విషయం ఉంది. అంత సైలెన్స్ సైలెన్స్ అన్న తర్వాత, ఎరా అసలు మీ పిన్ని కదా, నీకు ఎవరు లేరు కదా, ఆ పిన్నినే అలా కొరికేవేటిరా దుర్మార్గుడా అన్నారు జడ్జి గారు. అసలు మా పిన్ని కంటే ముందు చచ్చిపోవడానికి కారణం మా పిన్నేనండి అన్నీ. చిన్నప్పుడు వంకాయలు తెచ్చాను, ఎక్కడే అని అడగలే, పులుసు చేసి. చిక్కుడుకాయలు తెచ్చాను, ఎక్కడదే అని అడగలే, కూర చేసేసి. ఆ చిక్కుడుకాయలు తెచ్చినప్పుడన్నా నన్ను అడుగుంటే చిక్కుల్లో పడకుండా ఉండేవన్నా. ఆడు దొంగతనం చేయడం ఆదరించడం అనుకున్నాడు, రోజు తెచ్చేసాడు దొంగతనం చేసి. అవునా? కాబట్టి పిల్లలకి మనం మంచి నేర్పించాలి. తల్లిదండ్రుల ఆస్తిని పంచుకునేవాడు ఎక్కడైనా ఉంటాడో, వాళ్ళ ఆస్తిక్యాన్ని పంచుకోవాలి. ఆస్తిక్యం అంటే మా నాన్నగారు పూజ చేశారు, నేను చెయ్యాలి. మా నాన్నగారు గుడికి వెళ్ళారు, నేను వెళ్ళాలి. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారికి తద్దినం పెట్టారు, నేను పెట్టాలి. మా నాన్నగారు తీర్థయాత్ర చేశారు, నేను చెయ్యాలి. మా అమ్మ రోజు తులసమ్మకు మొక్కేది, నేను మొక్కాలి. మా తాతగారు రోజు జపం చేసేవారు, నేను చెయ్యాలి. మా నాయనమ్మ రామకోటి రాసేది, నేను రాయాలి. ఇది పెద్దోళ్ళని గౌరవించడం అంటే. మనం ఇలాంటివన్నీ ఎందుకు నేర్పట్లేదు? మనం కూడా మర్చిపోయాం కాబట్టి. మనం చెడ్డోళ్ళం కాదు, మన ఆడపిల్లలు ఉన్నారు. చెడ్డోళ్ళ చెప్పండి? మన ఆడపిల్లలు ఏం చెడ్డోళ్ళు కాదు, చెప్పేవాళ్ళు లేక ఎక్కడెక్కడో శవాల్లా తేలుతున్నారు, లేకపోతే ఎక్కడో అమ్ముడైపోతున్నారు, ఎక్కడో ఫ్రిడ్జ్లో ముక్కలు అయిపోతున్నారు, లేకపోతే సూట్ కేసులో పాయసలు అయిపోతున్నారు. అందుకు పెంచారా పిల్లల్ని? చెప్పాలి, మన ఆడపిల్లలకు చెప్పాలి, మన మగపిల్లలకు చెప్పాలి, కూర్చోబెట్టాలి. ఈ దేశం ఎంత గొప్పదో చెప్పాలి. అల్లూరి సీతారామరాజు ఎందుకు పోరాడాడో చెప్పాలి. ఇదంతా మానేసేసి పొట్టి శ్రీరాములు శెట్టి గారు, అల్లూరి సీతారామరాజు వర్మ గారు ఏంటి అందుకు పోరాడేదా వాళ్ళు? కులం కోసం పోరాడేదా వాళ్ళు? మలం తినే మలభ్రష్టకులారా, వాళ్ళు ధర్మం కోసం పోరాడారు, దేశం కోసం పోరాడారు. వాళ్ళు ప్రాణత్యాగం చేసింది దేశం, ధర్మం, రాష్ట్రం బాగుండాలని. కాబట్టి అల్లూరి సీతారామరాజుకి చెయ్యని వర్మగారు రాజులు ఒకళ్ళే అనకూడదు, అన్నం తినే ప్రతి భారతీయుడు అనాలి. ఎందుకని? అల్లూరి సీతారామరాజుకి పెళ్ళి అవదేంటి? పెళ్లి చేసుకుంటే మరి ఎందుకు చేసుకోలే? ఆయనకి ఆయన స్వకల్యాణం కంటే లోక కళ్యాణం గొప్పది అని అనుకుని ఆయన జీవించాడు, మరణించాడు.
అటువంటి వీరులే లేకపోతే మనం ఉండేవాళ్ళమా? కాబట్టి అటువంటి వాళ్ళకి మనం చేయగలిగేది ఏమిటి? బాగా జీవించడం, పౌరుషంతో జీవించడం, ఉత్తమంగా జీవించడం. వాళ్ళకి చెప్పాలిగా. మనకు అల్లు అర్జున్ తెలిసినట్టుగా అల్లు సీతారామరాజు తెలియదు. ఏమన్నా అంటే వెర్రి పుష్ప తగ్గేదేలే. అల్లు సీతారామరాజులాగా నువ్వు వీరత్వంలో తగ్గేది లేదు, సౌరత్వంలో తగ్గేది లేదు, దేశభక్తిలో తగ్గేది లేదు. అది కదా కావాలి. ఏదో దొంగలా తగ్గడం అదేంటిది కాదు కదా. అందుకని మన వీరులు చాలా గొప్ప వాళ్ళు. ఒక పాట చెప్పేసి నేను వెళ్తాను, చెప్పండి. వీర రక్తపు ధార, వీర రక్తపు ధార, వారవోసిన సీమ, వెలనాడు నీదెరా, ఫలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి, తాండ్ర పాపయ చూడ నీవోడోయ్, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో గణ కీర్తి కలవోడా. ఇదేదో పార్టీ పాట అనుకోకుండా కుక్కలు ఎవరన్నా ఉంటే అదైందా. ఇది 1952లో వచ్చిన పల్లెటూరు పిల్ల అనే సినిమాలో తెలుగు వాళ్ళు ఎంత గొప్పోళ్ళో, దేశం కోసం ఎంత చెయ్యాలో, మీ మీద దేశం ఎంత నమ్మకం పెట్టుకుందో అని కృష్ణ గారని ఒక ఎమ్మెల్యే రాసిన పాట ఇది. అర్థమైందా? మన దేశం చాలా గొప్పది, మన తెలుగు నేల చాలా గొప్పది, మన ఆంధ్రప్రదేశ్ నేల చాలా గొప్పది. ఇక్కడ పంచారామాలు ఉన్నటువంటి నేల ఇది, అల్లూరి పుట్టిన నేల ఇది, పొట్టి శ్రీరాములు పుట్టిన నేల ఇది. శైవ క్షేత్రాల్లో జ్యోతిర్లింగాల్లో ఒకటి ఉన్నటువంటి శ్రీశైలం ఉన్న నేల ఇది. శక్తిపీఠాల్లో 2 ఏమిటవి? ఒకటి పిఠాపురము, ఇంకోటి ద్రాక్షారామ, ఇంకోటి శ్రీశైలం. 3 శక్తిపీఠాలు ఉన్నటువంటి నేల ఇది. గంగా మన వృద్ధ గంగా అని పిలువబడేటువంటి గోదావరి ఉన్న నేల ఇది. కృష్ణ ఉన్న నేల ఇది. మహాత్ములు పుట్టిన నేల ఇది. వశిష్ఠుడు వాళ్ళ పిల్లలు విశ్వామిత్రుడి చేతిలో మరణిస్తే ఆ బాధ తట్టుకోలేక ఈ గోదావరిలోనే సిద్ధాంతం దగ్గర దూకాడు. అందువలన దాన్ని ఏమని పిలుస్తారు? వశిష్ఠ గోదావరి. మనకి తేలదాం. అర్థమైందా? కాబట్టి రేపు 2027లో ఏమొస్తుంది? ఆ పుష్కరాల కల్లా పుష్కలంగా హిందువులు బలంగా ఉండాలి. మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా గొర్రెలుంటే, మీ బంధువుల్లో గొర్రెలుంటే వాళ్ళందరినీ వెనక్కి తీసుకురండి. లేదా వాళ్ళతో చెప్పండి, ఇదిగో రాధామోహన్ దాస్ గారు చెప్పారు, ఎందుకు వచ్చిన గొడవ, మీరు గొర్రెలు అంటారు, మేమేమో సింహాలు అంటాం, మేము మనుషులు అంటాం, అందుకని మేము కూడా మీ దాంట్లోకి వచ్చేస్తాం అని చెప్పి అడగండి. నేను ఈ లంకల కోడేరు మీదుగా వెళ్తుండగా దాదాపు 5 ఏళ్ల క్రితం గొర్రెలకి ₹1,00,000 ఆఫర్ ఇచ్చాను. నా బాగా గుర్తు. కారులో వెళ్ళిపోతా, వీడియో మీరు చూడొచ్చు. ఈ గొర్రెలు అక్కడ ఏదో మీటింగ్ పెట్టి లంకల కోడేరు మీదుగా వెళ్తూ, ఈ ఊరి మీదుగా వెళ్తూనే వీడియో చేశారు. ఒరే 1,00,000 ఇస్తానని. తర్వాత 10 లక్షలు అన్నాను, తర్వాత 50 అన్నాను, మధ్యలో 25 అన్నాను, 90 అన్నాను. 90 ఎమ్మెల్యేస్ పడుకుంటున్నారు కానీ నా క్వశ్చన్కి ఎవడో ఆన్సర్ చెప్పట్లేదు. 90 lakhs ఇస్తా అన్నాను. అందుకని ఎవడైనా సరే మన ఇళ్ళ దగ్గరికి వచ్చి, మన స్నేహితుల దగ్గరికి వచ్చి, మన బంధువుల దగ్గరికి వచ్చి మీరు గొర్రె కింద మారిపోండి అంటే ఖచ్చితంగా మారిపోతాం అనండి. ఎందుకు మారాలి అని క్వశ్చన్, వాళ్ళతో గొడవ పెట్టుకోకండి, వాళ్ళు మన పుట్టినోళ్ళే కదా, మేము కూడా మారిపోతాం, ఇదిగో ఇందులో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు అని చెప్పి వాళ్ళని అడగండి. అందులో సగం క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినా మనమంతా శివాన్ని వదిలేసి శవం దగ్గరికి వెళ్ళిపోదాం. అది చెప్పలేకపోతే శవాన్ని వదిలి ఇక్కడికి వచ్చేయాలి. చక్కగా కట్టు బొట్టు జుట్టుతో చక్కగా ఫిట్గా ఉండరా, యోగ భూమిలో పుట్టావు, ధర్మ భూమిలో పుట్టావు అని చెప్తే అది మానేసేసేసి ఎందుకంటే అది ఎంత బతుకు, అవునా? రైస్ బ్యాగ్ బతుకు. సిగ్గు నీతి లేనివాడు గొర్రె కింద మారుతాడు. కాబట్టి మీరు వీరత్వంతో జీవించండి, నిజాయితీగా జీవించండి, ధర్మబద్ధంగా జీవించండి. అందరూ గట్టిగా నమ పార్వతీపతయే హర హర మహాదేవ.
రెండు చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. మీకు పిల్లలు మాత్రమే రండి, స్టిక్కర్ ఇచ్చేస్తాను. రండి. పెద్దోళ్ళు ఎవరైనా నేను గొర్రెల్ని ప్రశ్నిస్తాను అన్న వాళ్ళకి ఈ గొర్రెల పేపరు ఇవ్వండి. అలాగే నేను గొర్రెల్ని ముంచుతాను దంచుతాను అనే దమ్మున్న వాళ్ళకి ఈ బుక్కు, ఊరికో బుక్కు మీకు ఇస్తాను. మగవాళ్ళు కూడా చదవలేరు, అయినా చదవాలి. అలాగే తల్లులందరూ ఏకాదశి పేపర్లు ఇవ్వండి. ఏకాదశి నాడు ఏం చేయాలి, ఎలా చేయాలి అందులో ఉంటుంది. ఓకేనా? అగో ఇచ్చేయండి, మనం వెళ్ళిపోదాం. గోవిందా చెప్పరా, గోవిందా 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 గోవిందా. బాగా పాడేవే. ఏం చదువుతున్నాను? యు ఆర్ ఇన్ థర్డ్. ఇంగ్లీష్లో చెప్పనా నీకు? యు ఆర్ ఇన్ థర్డ్. ఐ లైక్ స్కర్డ్. ఇఫ్ యూ చాంట్ దిస్ వర్డ్ యూ ఫ్లై లైక్ ఎ బర్డ్. ఏ వర్డ్ అది చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇది రోజు జపం చేయండి. ఓకేనా నాన్న? నాన్న బయలుదేరనా నాన్న? చాలా సంతోషం. నువ్వు గాజులు వేసుకోలేదే? అవి ఏదో స్కూల్లో వేసుకోనివరా? గాజులు వేసుకోవాలి. చెప్పండి అందరూ. కట్టు చెప్పాలి. కట్టు బొట్టు జుట్టు, అప్పుడే హిట్టు, లేతే పట్టు. అర్థమైందా? గోవిందా. ఓం నమ శివాయ. ఏకాదశి పేపర్లో ఏముందో అది ఫాలో అవ్వండి. అర్థమైందా? ఈ గుళ్ళో ఆ ఫ్లెక్సీ ఒకటి పెట్టండి. ఓహో ఇది ఫాలో అవ్వాలని తెలుస్తుంది. నాయనా హరే కృష్ణ తల్లి. హరే కృష్ణ. చాలా సంతోషం. చంటి గారు